విజయవాడ జిల్లా జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చిందులు తొక్కారు. సదుపాయాలు సౌకర్యాల కోసం అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తనకు కేటాయించిన బ్యారక్లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో 1వ నెంబర్ బ్యారక్ లో గదినిచ్చారు. 7641 రిమాండ్ ఖైదీ నెంబర్ ను కూడా కేటాయించారు. అయితే బ్యారక్ ఏమాత్రం శుభ్రంగా లేదని తనకు మరొకటి కేటాయించాలి అంటూ వంశీ వీరంగా సృష్టించినట్టు తెలిసింది. జైల్లో ఉన్న అన్ని బ్యారక్ల్లో ఖైదీలున్నారని, ఉన్న వాటిలో మంచి బ్యారక్ నే కేటాయించామని అధికారులు నచ్చజెప్పాలని ప్రయత్నించినా వంశీ శాంతించలేదు. బాత్రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ కావాలని పట్టుబట్టారు. అయితే దాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకు వంశీ దిగారు. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేను అంటూ పేచీ పెట్టారు. దీన్ని వైద్యులకు చెప్తామని, వారు సూచిస్తే మంచం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. జైల్లో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు. ఆయనకి ఎలాంటి వెన్నునొప్పి లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు స్పష్టం చేశారు. జైల్లో వంశీ అసహనంతో ఊగిపోయారు. జైలు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. జైల్లో ఉన్న సదుపాయాలనే తాము నిబంధనల ప్రకారం కల్పిస్తామని, అదనపు సౌకర్యాలు కావాలి అనుకుంటే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కోర్టు ఆదేశాలిస్తే ఆ విధంగా చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారులతో కాసేపు వాదన చేసిన వంశీ ఆ తర్వాత బ్యారక్ లోకి వెళ్లిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. ముదునూరి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. A4 గా ఉన్న ఘంటా వీర్రాజు అలియాస్ రాజు, A5 గా ఉన్న వంశీబాబును అరెస్ట్ చేశామని పటమట పోలీసులు తెలిపారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. వంశీకి వీర్రాజు PA కాగా వంశీబాబు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పాత్రపై అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు తెలిపారు. టెక్నాలజీ సర్వైలెన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. తనపై కేసు పెట్టిన వారు, పెట్టించిన వారి కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాపనార్థాలు పెట్టారు. వాదనల అనంతరం న్యాయాధికారి ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటూ ఉండగానే తన నోటి దురుసును ప్రదర్శించారు. గురువారం రాత్రి వంశీని విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి రామ్మోహన్ ఛాంబర్ లోకి వంశీని పిలిచిన తర్వాత తాము చెప్పుకోవాల్సింది ఉందని ఆయన తరపు న్యాయవాదులు పొనవోలు సుధాకర్ రెడ్డి, తానేటి చిరంజీవి కోరారు. దీంతో న్యాయాధికారి వాదనలకు అనుమతించారు. వంశీపై పోలీసులు నమోదు చేసిన SC/ST అట్రాసిటీ సెక్షన్ చెల్లదని, తన్ను కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ఎక్కడా రాయలేదని వాదించారు. దీంతో అసలు మీరు ఫిర్యాదును చదివారా లేదా అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు. ఫిర్యాదులో ఏముందో చదవాలని వారికి సూచించారు. ఈ కేసులో ముదునూరి సత్యవర్ధన్ ఇప్పటికే న్యాయాధికారి ముందు 161 వాంగ్మూలం ఇచ్చాడని, అతని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పొన్నవోలు పదే ఇదే అంశంపై వాదిస్తూ ఉండడంతో న్యాయాధికారి స్పందించారు. 161 గురించి చాలాసార్లు చెప్పారని, కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు.